విద్యా సంస్థల్లో మత బోధనలేంటని బగ్గుమంటున్నాయి బజరంగ దళ్ తదితర హిందూ సంఘాలు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు బజరంగ దళ్ సభ్యులు. కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని, ఇది గతంలో ఎన్నడూ లేని విధానమని ధ్వజమెత్తారు వీరు. చర్చ్ అది జై శ్రీరామ్ మేము హిందువులు అంటే అందరూ జై శ్రీరామ్ అనమాట అంటారా? మరి ఇక్కడ ఎందుకు మన హిందువులు మాత్రమే ఎందుకు? ఈ సెక్యులర్ అయిన దరిద్రమైన భావనలో మనమే ఎందుకు బతకాలా? మనం మాత్రమే అంటున్నాం మనమందరం సమానమని. మనం ఆ పక్క స్త్రీని కూడా తల్లి అంటున్నాం, కానీ వాడు తల్లిని చేయాలని చూస్తున్నాడు ఈ పక్క స్త్రీలని. మనం ఆ పక్క రెండు మతాలు ఆడవారు కనపడితే తల్లి అని దండం పెడతాం, వాడేం చేస్తున్నాడు ఈ పక్క ఆడ కనపడితే తల్లిని చేయాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు సమానం ఎట్లా అవుతాం? మతాలు ఎప్పుడు సమానం కావు సార్. మనుషులే జీవరాశులు అన్ని ఒకటే అంటాం, మేము ఒప్పుకుంటాం, కానీ మతాలు మాత్రం సమానం అనొద్దండి. ఎందుకంటే ఆ మతాలలో మనం కనపడితే కొట్టి చంపేయాలి. బైబిల్లో రాసి ఉండేది, విగ్రహారాధన చేసేవాడు నీ తమ్ముడే కానీ నీ స్నేహితుడే కానీ నీ కట్టుకున్న భార్య కానీ వాడిని కొట్టి చంపే వాళ్ళలో మొదట నీ చేయి ఉండవాలను. బైబిల్లో ఉన్న వాక్యం అది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని వీడియో తీసి కంప్లైంట్ చేశారు స్థానికులు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. దీంతో కార్వేటి నగరంలోని డైట్ కాలేజీకి వచ్చింది విచారణ కమిటీ. ఇది గుర్తించి కాలేజీకి వచ్చిన బజరంగ దళ్ సభ్యులు బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక మతానికి అనుకూలంగా ప్రార్థనలు నిర్వహించడం మాత్రమే కాకుండా బోధన చేయడం తగదని ఆరోపిస్తున్నాయి హిందూ సంఘాలు. విషయంపై చర్యలు తీసుకోకుంటే తాము ఆందోళన తీవ్రతరం చేస్తామని బజరంగ దళ్ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇద్దరు క్రిస్టియన్లే, కానీ సర్టిఫికెట్ బేస్డ్ బై